ట్రాన్స్మిషన్ లాస్ ఉండొద్దు, రేపు అధికారులు వినొచ్చి చెప్పినప్పుడు కొంత చెప్తారు కొంత చెప్పారని మేము ఇద్దరం చర్చించుకొని ఎప్పుడు ఏ కేసు ఉన్నా వారే స్వయంగా వెళ్ళి అక్కడ కోర్టులో కూర్చొని అక్కడ అధికారులతో అందరిని తీసుకెళ్ళి అక్కడ అడ్వకేట్లతో కూర్చొని పూర్తిగా డిస్కషన్స్లో ఇన్వాల్వ్ అయ్యి తెలియని కూడా తెలుసుకొని అవగాహన కల్పించుకొని పూర్తి స్థాయిలో కృష్ణానదిలో మనకు కావాల్సిన హక్కుల కోసం తెచ్చుకోవాల్సిన నీటి కేటాయింపుల కోసం మేము పూర్తి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంటే ఈరోజు బురద జల్లుతుండ్రు. వారి నిర్ణయం వల్ల నీళ్లు ప్రాజెక్టులు ఆలస్యం అవ్వడం, తద్వారా నీళ్లు వినియోగించుకోకపోవడం, ఈరోజు శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో వాళ్ళు తరలించుకోపోవడానికి అవకాశం ఇవ్వడం వల్ల కంప్లీట్గా పవర్ ప్రాజెక్ట్స్ కూడా డిఫంక్ట్ అయిపోతున్నాయి. ఈరోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ప్రాజెక్టులు కట్టలేం. అప్పట్లో పెద్దలు కట్టారు కాబట్టి శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలు పవర్ ప్రాజెక్ట్స్ ఈరోజు డెట్ ఫ్రీ అయిపోయినాయి. ఇవాళ పవర్ ప్రాజెక్టులు అన్నీ కూడా డిఫంక్ట్ అవుతున్నాయి. అంతర్జాతీయ జల విధానము ఒక బేసిన్లో అవసరాలు తీరిన తర్వాత ఇంకొక బేసిన్కి నీటిని తరలించాలి. ఏ రకంగా చంద్రశేఖరరావు గారు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అని చెప్తాడు? ఎవరిచ్చిండ్రు ఆయనకి అధికారం? ఏ హోదాలో ఆయన బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు గోదావరి జలాలను కృష్ణ దాటించి పెన్నాకు తీసుకెళ్ళండి, మీకెందుకు నేను చూసుకుంటా అని వాళ్ళ తరఫున ఒకళ్ళతో పుచ్చుకుంటాడు? వాళ్ళ పట్ల వాళ్ళ పక్షాన పాలెగాడి కింద మారిండా? ఇది అడుగుదామంటే ఆయన రాడు. వాస్తవాలు వివరిద్దామని అంటే ఆయన చర్చ కుదరదు అంటాడు. పిల్లలు వచ్చాం అని చిల్లర మాటలు మాట్లాడతారు. ఇటు తిప్పుతాటు అటు తిప్పుతాడు. అట్లాంటి మాటలకు చాలామంది ఉన్నారు సమాధానం చెప్పడానికి. కాకపోతే ప్రభుత్వం నడుపుతున్నాం కాబట్టి ఒక విధానం. రెండవది ఇంకా గోదావరి. ఇవాళ గోదావరి నది మీద ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 2007-8లో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తుమ్మిడిహెట్టి నుంచి మొదలుపెట్టి చేవెళ్ళ వరకు తీసుకురావాలని ప్రాణహిత నుంచి మొదలుపెట్టి చేవెళ్ళ అని ప్రాజెక్టు పేరే ప్రాణహిత చేవెళ్ళ. వెంకటస్వామి గారి సూచన మేరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును ఆ రోజు జోడించడం జరిగింది నాకున్న సమాచారం. మరి ఈరోజు ఆ ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి ప్రాంతాన్ని మార్చిండు. మేడిగడ్డ, అన్నారం, సుందిల అంచనాలు మార్చిండు, పేరు మార్చిండు కాళేశ్వరం. సరే, స్వార్థం కోసం ఏదైనా చేసిండని ఒక క్షణం ఏదైనా అనుకున్నా, ఎందుకు రంగారెడ్డి జిల్లాలో, నల్గొండ జిల్లాలో ఆయకట్టును తొలగించిండు? బేసిన్లు లేవు, బేసిజాలు లేవని చెప్పిన చంద్రశేఖరరావు గారు 23, 24, 25, 26 ప్యాకేజీలు దాదాపుగా నల్గొండ మన రంగారెడ్డి జిల్లాలో 23 దాటిన తర్వాత 24, 25, 26 ప్యాకేజీలు చేవెళ్ళ, తాండూరు, పరిగి, వికారాబాద్ దాదాపుగా 2.5 లక్షల ఎకరాలకు ఆ రోజు ప్రాజెక్టులో ఇంక్లూడ్ అయి రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని. అదేవిధంగా నల్గొండ జిల్లాకి ఇచ్చిన నల్గొండ కానీ ఇతర అసెంబ్లీలు అవి కలిసి దాదాపుగా 4 లక్షల ఎకరాల ఆయకట్టును తొలగించండు. రంగారెడ్డి జిల్లాను మొత్తం తీసేసిండు. ఎందుకు కాళేశ్వరం అనే పేరు పెట్టిండే ప్రాణహిత చేవెళ్ళ అంటే, చేవెళ్ళ ఉంటే చేవెళ్ళకు నీళ్లు రాకపోతే నిలదీస్తారని చెప్పి రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయడానికి ఏం కారణం చెప్పిండు? రంగారెడ్డి జిల్లా కృష్ణా బేసిన్లో ఉంది. ఒకవేళ గోదావరి జలాలను మనం రంగారెడ్డి జిల్లాలో వాడుకుంటే కృష్ణా వాటర్ ట్రిబ్యునల్లో మనకు రంగారెడ్డి జిల్లా నీటి కేటాయింపులకు సమస్య వస్తుంది. కాబట్టి ఇది తొలగించినప్పుడు కారణం చెప్పిండు. నేను ఇప్పుడు అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, నువ్వే స్వయంగా చెప్పినావు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, నీళ్లు ఉంటే ఎక్కడైనా వాడుకోవచ్చు అని. బేసిన్లు లేవు, బేసిజాలు లేవానేమో గోదావరి జలాలను కృష్ణా బేసిన్ దాటి పెన్నా బేసిన్కు తరలించమని సీమాంధ్రులకు చెప్పినావు. కానీ కృష్ణా బేసిన్ కానుకోనున్న, గోదావరి బేసిన్ కానుకోనున్న కృష్ణ ఉమ్మడి రాష్ట్రంలో స్పష్టంగా చట్టంలోనే పెట్టిన అన్నాడు. ఇట్లాంటి సమస్యలు వస్తాయి కాబట్టి చట్టంలో 11th షెడ్యూల్లో నీటి కేటాయింపులకు సంబంధించి స్పష్టంగా 11వ షెడ్యూల్లో స్పష్టంగా ఈ చట్టం 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇట్లాంటి తలమాసిన వాళ్ళు ఉంటారు, తలాతోక లేకుండా మాట్లాడతారు, భవిష్యత్తులో ఇది సమస్య కాకుండా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పిండ్రు? పనులు నడుస్తున్న ప్రాజెక్టుల కార్యనిర్వహణ, కృష్ణా మరియు గోదావరి నదులపై మున్ముందు చేపట్టబోయే ప్రాజెక్టు పనులకు సంబంధించి సదరు ప్రాజెక్టులో ఉన్న భూమి ప్రాంతం ఏ రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉంటుందో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వాటి బాధ్యత ఉంటుంది.
స్పష్టంగా పాయింట్ నెంబర్ 8లో స్పష్టంగా రాష్ట్ర పునర్విభజన చట్టంలో పార్లమెంట్లో శాసనం చేసిండ్రు. ప్రాణహిత నుంచి చేవెళ్లకు, గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కు తరలించుకుపోవడానికి ఆనాడు 2008లో ఏదైతే టెండర్లు పిలిచి పనులు ఇచ్చి పనులు మొదలుపెట్టిండ్రు. 24, 25, 26 ప్యాకేజీల పనులు జరిగిన కొన్ని వందల కోట్లు ఖర్చు అయినాయి. వాటిని మీరు ఎందుకు తొలగించారు చంద్రశేఖరరావు గారు? ఎవరు ఈరోజు మీరు సమాధానం చెప్పాలి కదా. ఆంధ్రప్రదేశ్ గోదావరి జలాలను తరలించుకుపోవడానికి బేసిన్లు లేవు, బేసిజాలు చేయవని చెప్పిన నువ్వు తెలంగాణ రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లాకు గోదావరి జలాలను ఇయ్యడానికి అది గోదావరి బేసిన్ కృష్ణా బేసిన్కు తీసుకురావడానికి వీలు లేదని చెప్పి నువ్వే కదా తొలగించింది. దీనికి మీరు సమాధానం చెప్పాలి కదా చంద్రశేఖరరావు గారు. ఈరోజు ఏం అన్యాయం చేశారు? చేవెళ్ళల, తాండూరులో, వికారాబాదులో, పరిగిలో ఆనాడు మొత్తం ఎమ్మెల్యేలు నిన్నే గెలిపించారు కదా. పార్లమెంట్ కూడా ఆ రోజు నీ చేతుల్లోనే ఉండే కదా చేవెళ్ళ పార్లమెంటు. ఓట్లన్నీ నీకేస్తే ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన ప్రాణహిత చేవెళ్లలో దాదాపుగా 2.5 లక్షల ఎకరాలు కొడంగల్ కూడా నీళ్ళు ఇస్తాను 2009 ఎన్నికలలో రాజశేఖర రెడ్డి గారు మాట ఇచ్చారు ప్రచారంలో వచ్చి. ఈ గోదావరి జలాలను కొడంగల్ శాసనసభ నియోజకవర్గం వరకు కూడా పొడిగిస్తాము గోదావరి జలాలని. రాయలసీమకు సంబంధించిన, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చేవెళ్లకు, వికారాబాద్కు, తాండూరుకు, పరిగికి, కొడంగల్కు గోదావరి జలాలు ఇస్తా అని టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ప్రారంభించి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తెలంగాణ జాతిపితనని పదే పదే చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తావు కదా. ఎందుకు వీటిని తొలగించినవు? దీనికి సమాధానం చంద్రశేఖరరావు గారు అయితే చెప్పాలి కదా, మనం ఆలోచన చేయాలి కదా. ఈరోజు ఎటి దిప్పిన తుమ్మిడిహట్టి నుంచి తీసుకొస్తే గ్రావిటీతోని శ్రీపాద ఎల్లంపల్లికి వస్తాయి. పైనుండే నీళ్ళని పైననే పట్టుకొని పైనుంచి కిందికి ఇచ్చుకుంటూ రావాలా అనేది కాంగ్రెస్ విధానం. దాంతో తక్కువ ఖర్చు అయితే విద్యుత్ తక్కువ అవుతుంది, తద్వారా మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గుతుంది. శ్రీపాద ఎల్లంపల్లికి తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి తర్వాత ఉండే కొండపోచమ్మ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, లేకపోతే మల్లన్న సాగర్ కావచ్చు, మిగతా ఏ రిజర్వాయర్లు అయినా నింపుకొని అది రంగారెడ్డి జిల్లా వరకు తేవాలనేది ఆనాటి ప్రణాళిక. ఇటువైపు నల్గొండ దిక్కు తీసుకెళ్ళాలి, ఇటువైపు రంగారెడ్డికి తేవాలి, ఉమ్మడి మెదక్కు తేవాలి. వీటన్నిటిని కూడా ఆనాడు పెట్టుకున్న లెక్క ప్రకారం ఆదిలాబాద్లో 1,56,000 ఎకరాలు, కరీంనగర్లో 1,71,000 ఎకరాలు, మెదక్ జిల్లాలో 5,19,000 ఎకరాలు, నల్గొండకు 2,29,000 ఎకరాలు, నిజామాబాద్కు 3,04,000 ఎకరాలు, రంగారెడ్డికి 2,46,000 ఎకరాలతో నీళ్ళు ఇవ్వాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టును చేసింది. ఇప్పుడు నల్లగొండ కోతలు విధించినావు, రంగారెడ్డి జిల్లాను పూర్తిగా తొలగించినావు. ఏంది కారణం అంటే గోదావరి జిల్లాలు కృష్ణా బేసిన్కు తీసుకెళ్తే బేసిన్లో పంచాయతీ వస్తుంది, బేసిన్లో పంచాయతీ వస్తే మళ్ళీ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ మనకు నీటి కేటాయింపులప్పుడు అన్యాయం జరుగుతుంది. ఇది ఒక లాజిక్ చెప్పిండు. పోనీ ఈ లాజిక్నే పట్టుకుందాం కొద్దిసేపటికి. రాయలసీమకి బేసిన్లలో బేసిజాలు లేవని మమ్మల్ని అందరినీ తిడుతుంది కదా. నువ్వు వాళ్ళ గొప్పల కోసం, వాళ్ళ మెప్పు కోసము మమ్మల్ని తిట్టకుంటే తిట్టి మొత్తం తెలంగాణ హక్కులను, నీళ్లను తాకట్టు పెట్టి చేసిన తప్పులకు ప్రజలకు శిక్ష ఇచ్చినప్పుడు మౌనంగా నన్ను ఉండాలి. మళ్ళీ బజారెక్కి నోటికొచ్చింది మాట్లాడి ఈరోజు వితండవాదం చేస్తున్న పరిస్థితుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వివరాలన్నిటిని కూడా తెలంగాణ సమాజానికి మీ ద్వారా, తెలంగాణ సమాజానికి నిజమైన ప్రతినిధులుగా మీరు అందరు తెలంగాణ ప్రజలకు వివరించాలన్న ఆలోచనతోని ఇందులో ఒక చిన్న లెక్క చెప్తా. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నీళ్లు, దాని ధర దాదాపుగా 54 లక్షల ఎకరాలకు మనం నీళ్లు ఇస్తే ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి మనం పెట్టిన ఖర్చు 93,000. చంద్రశేఖరరావు గారు వచ్చినాక 15 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే 1 ఎకరాకు 11 లక్షల రూపాయల పైన ఖర్చు పెట్టింది. మేము ఆనాడు 54 లక్షల ఎకరాలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నీళ్లు ఇచ్చింది. ఆ నీళ్లకు మనం పెట్టిన ఖర్చు ఎకరాకు 93,000. బీసీ రేషియో అన్నారు కదా, కాస్ట్ బెనిఫిట్ రేషియో అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు కదా. ఆ లెక్కల ప్రకారము మనం పెట్టిన ఖర్చు
93,000 ఎకరాకైతే ఈరోజు చంద్రశేఖరరావు గారి యొక్క ధనదాహము 11,47,000 దాదాపుగా ఖర్చు అయింది. 11.5 లక్షల రూపాయలు పర్ ఎకర్ ఖర్చు పెట్టింది. 15 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినట్టు 1,81,000 కోట్ల రూపాయలు ఇప్పటికే పేమెంట్ జరిగింది. 2 లక్షల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు కాంట్రాక్ట్లకు ఖర్చు పెడితే 1000 కోట్లతో పూర్తి ఎస్ఎల్పిసి పూర్తి కాలే, 400-500 కోట్లతో పూర్తి భీమా కానీ, నెట్టంపాడు కానీ, కోల్సాగర్ కానీ ఏ ప్రాజెక్టు పూర్తి కాలే. ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసినా చంద్రశేఖరరావు గారిని చర్చకు రమ్మని నేను అడుగుతున్నా. ఒకవేళ నువ్వు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందని ఏదైతే చెప్పినావు, ప్రత్యేక రాష్ట్రంలో నువ్వు ఏదైనా ఒక్క ప్రాజెక్ట్ అని 100% ఇదైంది, ఇది నేషనలైజ్ చేసినా, దీన్ని డెడికేట్ చేసినా, మేమన్న పోతే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోతే సిఆర్ పాటిల్ గారు తీసి 11 ఏఐబిపి ప్రాజెక్టులు తెలంగాణలో ఉన్నాయి. అంటే ఏఐబిపి అంటే కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇస్తారు, 10% మనం ఖర్చు పెడితే సరిపోద్ది. 11 ప్రాజెక్టులు ఇన్కంప్లీట్ ప్రాజెక్టులు ఉన్నాయి మీ తెలంగాణ రాష్ట్రంలో. మీకు మేము నిధులు ఇస్తే కూడా మీరు ఖర్చు పెట్టి పూర్తి చేసుకోకపోతే మీరు ఎట్లా నడుపుకుంటారు మీ రాష్ట్రాన్ని అని చెప్పి ప్రాజెక్టులు తీసి మా చేతిలో పెడితే ఇక మేము జరిగిపోయిన దానికి ఇక జరిగిపోయింది అని చెప్పి కొత్తగా మేము ఒక టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేసుకొని వస్తాం వీటిని అని చెప్పి మేము చెప్పాల్సి వచ్చింది. తల దించుకోవాల్సిన పరిస్థితి. ఏఐబిపి ప్రాజెక్టులు స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ పెట్టాల్సిన పర్లేదు, జస్ట్ ఫోకస్ పెడితే చాలు. ఎందుకంటే వాటి మీద ఫోకస్ ఎందుకు పెట్టలేదా అంటే దాని మీద ఫోకస్ పెడితే సార్కి వచ్చే ఆదాయం ఏం లేదు. కాంట్రాక్టర్లకు మాత్రమే పనులు చేసిన పనులకు బిల్లులు ఇస్తే అక్కడికక్కడ సరిపోతుంది కాబట్టి సార్కు దాని మీద తీరిక లేదు, ఫోకస్ లేదు. అందుకే ఈరోజు ఈ అన్ని వాస్తవాలను మీ దృష్టిలో పెట్టి చివరికి ఆయన పదే క్లబ్ పొద్దుపూట అయితే క్లబ్బుల్లో, రాత్రి అయితే పబ్బుల్లో చర్చ చేద్దామని చాలా ఉబలాట పడుతున్నాడు. నేను ఒక సూచన చేయదలుచుకున్న చంద్రశేఖరరావు గారికి, మీరు సుదీర్ఘమైన అనుభవం ఉంది, ప్రజా జీవితంలో ఉన్నారు, 40 సంవత్సరాలు. మీ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటాం, మీ ఆలోచనలని తెలంగాణ ప్రజలకు సూచన కింద ప్రయోజనం చేకూరే విధంగా ఇస్తే తప్పకుండా వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. మీరు ఏ తారీఖు చెప్పినా శాసనసభ సమావేశాలు, శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేస్తాం. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులను వాళ్ళ సూచనలు తీసుకుంటాం. అసెంబ్లీకి స్పీకర్ గారు అనుమతితో ఎక్స్పర్ట్స్ని కూడా పిలవడానికి ఒక స్కోప్ ఉంది. అడ్వకేట్ జనరల్ నుంచి ఎక్స్పర్ట్స్ని ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు శాసనసభలో అంతేనా సికేంద్రని దగ్గర పిలవచ్చు కదా. కౌన్సిల్ చైర్మన్ గారు కూడా చెప్తున్నారు, ఇట్లాంటి ప్రత్యేకమైన సందర్భంలో ఎక్స్పర్ట్స్ని కూడా హౌస్లోకి రప్పించవచ్చు, వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ సూచనలు కానీ తీసుకోవచ్చు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాజకీయ పార్టీలుగా, ప్రజాప్రతినిధులుగా మనకు భిన్నాభిప్రాయాలు ఉన్న ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా శాసనసభలో ప్రజలకు వినిపిద్దాం. ఇది ఒక మార్గం. ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్న వాళ్ళకు, విశ్వాసం ఉన్న వాళ్ళకు, మనల్ని ఎన్నుకున్నదే ప్రజలు, చట్టసభల సమస్యల మీద చర్చించి వాటికి ఒక పరిష్కారం చూపించాలా, ప్రజలు కూడా ఒక అవగాహన కల్పించే బాధ్యత ప్రజలు మనకి ఇచ్చిండ్రు. నా మొట్టమొదటి ఆప్షన్ శాసనసభ సమావేశాలు. మీరు ఎప్పుడు స్పీకర్ గారికి లేఖ రాసినా మేము చర్చలకు ప్రభుత్వం వైపు నుంచి కూడా మేము సానుకూలంగా స్పందిస్తాం. శాసనసభలో, శాసన మండలిలో కృష్ణానది జలాల మీద, గోదావరి నది జలాల మీద, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్ణయాల మీద, మీరు 9.5 సంవత్సరాల పరిపాలన తీసుకున్న నిర్ణయాల మీద, ఈ సంవత్సరన్నరలో మేము తీసుకున్న నిర్ణయాల మీద కూలంకషంగా సబ్జెక్టుల వారిగా చర్చిద్దాం, ప్రజలకు వివరిద్దాం. ఈ ప్రభుత్వం సహేతుకమైన సూచనలు, సలహాలు వస్తే తప్పకుండా పాటిస్తుంది. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా ప్రజలకు, ఇంతకుముందు బట్టి గారు చెప్పారు, ఎక్స్పర్ట్స్ని మనం అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలా, స్టేక్ హోల్డర్స్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలన్నారు. స్టేక్ హోల్డర్స్ని, ఎక్స్పర్ట్స్ని, న్యాయశాఖలో కోవిధులను, సాగునీటి రంగంలో కోవిధులను, మిగతా ప్రజలలో ఉండే వాళ్ళని కూడా అందరినీ పిలిచి అవసరమైన మేరకు ఒక చర్చను, ఒక మంచి వాతావరణంలో చర్చించి తెలంగాణ మిగతా రాష్ట్రాలకు, దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా చట్టసభల్ని నిర్వహిద్దాం. సభానాయకుడిగా నేను మాటిస్తున్నా, మా వాళ్ళందరి తరఫున ఏ చిన్న గందరగోళం లేకుండా, ఎవరి గౌరవానికి భంగం కలగకుండా సభను నిర్వహించే బాధ్యత నాది.